మార్చ్ 9 దేవుని వాగ్దానం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కీర్తన 28:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహోన్నతమైన కృపను బట్టి ఈరోజు మరొక పర్యాయము ప్రభు వాగ్దానాన్ని పొందే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యందు మనం నమ్మిక ఉంచితే మనకి సహాయం కలుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఇంకా నీకు ఆయా రకాల సమస్యలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి ఆలోచనలు నువ్వు ఉంటున్నావు. ప్రియులారా, మనము ఆయన ఆశ్రయంగా చేసుకుని ఆయన అందు మన హృదయం నమ్మిక ఉంచి మానవ రీతిలో దేవుడు చెప్పిన రీతిగా మనం విశ్వాసంతో ముందుకు వెళితే, మనం కొంత కష్టపడి పని చేయగలిగితే దేవుడు పరిపూర్ణమైనటువంటి సహాయాన్ని నీకు అదృశ్యంగా అనుగ్రహిస్తాడు. ఎంత ఉన్నతమైన ఆశీర్వాదం! దావీదు ఇంట్లో కూర్చుని జయాన్ని పొందలేదు. తన రణరంగంలోనికి వెళ్ళాడు. దేవుడి మీద నమ్మకం పెట్టి తన చేయవలసిన కర్తవ్యాన్ని తను చేశాడు. ప్రియులారా, ఈరోజు మానవులు అనేక మంది వారు చేయవలసింది చేయకుండా సమస్తం దేవుడి మీద పెట్టేవారు చాలామందిని చూస్తూ ఉంటాం. అట్లా చేయడం వలన అది సరైన విధానంలో మనము ఆశీర్వాదాన్ని పొందుకోలేం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనలో నమ్మకం ఉంచి మనం ముందుకు వెళితే మనకి దేవుడి నుండి అనూహ్యమైనటువంటి సహాయము అద్భుత రీతిగా మనకు కలుగుతుంది. ప్రియా విశ్వాసి, ఏ పనికైనా విజయం కావాలంటే నీవు కొంత క్రియను చేయాల్సి వస్తుంది. అది విశ్వాసమైనటువంటి క్రియ లేని విశ్వాసం. అందుకే అలా అన్నాడు భక్తుడు. నువ్వు క్రియలు చూపించకుండా, క్రియలు లేకుండా ఇంట్లో కూర్చుని విశ్వాసం ఉంది అంటే కుదరదు. క్రియలేని విశ్వాసం వంటిదిగా ఉండి వృతమవుతుంది. దేవునిలో మనం నమ్మిక క్రియలతో కూడిందై ఉండాలి. అలాంటి క్రియ నీ జీవితంలో నువ్వు చూపించగలిగినప్పుడు దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృపాభాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగున్నారు నాయన. ఈ నూతన దినము నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి. నీ ఆత్మాభిషేకంతో నింపండి. ఈ దినము వారు దేని కొరకైతే నీ యందు నమ్మిక ఉంచారో దానికి విజయాన్ని దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు గొప్ప విజయమును దయచేయండి. ఏదైనా ప్రయాణాల్లో, పనులలో అన్నిటిలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. సహాయం చేయండి, బలపరచండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినమంతా నీ సహాయము నడిపింపుతో ముందుకు నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.